అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మనం కిడ్స్ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో, చెక్అవుట్ చేయండి. ఆ పాపకి ఎలా డిజైన్ చేశాను బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫ్ లెహెంగాస్ అని చెప్పి అయితే నేను చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ చూపించబోతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే టిప్స్ అన్ని మిస్ అయిపోతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదైతే ఇలాగ గ్రీన్ కలర్ పట్టు లంగా అయితే తీసుకున్నాను. దాని మీద బ్లౌజ్. నేను ఫస్ట్ లంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ లంగా ఏంటి అంటే పైన అయితే నార్మల్గా ఇలాగ లైనింగ్ క్లాత్ వేయించేసాను అండ్ ఇలా గ్రీన్ కలర్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేటట్టు తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు పరికిణీ జాకెట్స్ కానీ ఫ్రాక్స్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెల్ఫ్ డిజైన్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం పిల్లలకి మళ్ళీ వర్క్ చేయించామంటే కనుక అది మనకి డబుల్ ద ప్రైస్ అయిపోతూ ఉంటుంది. సో తీసుకునేటప్పుడే కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా ఇలాగ సెల్ఫ్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోండి. ఈసారి అయితే నేను క్రీమ్ కలర్ బ్లౌజ్కి అయితే వెళ్ళాను. గోల్డ్ కలర్ బ్లౌజెస్ అంటే మనం పాతకాలంలో నా టైంలో అయితే గోల్డ్ బ్లౌజెస్ వేసుకున్నాను. కానీ పాపని కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ఏంటి అంటే ఇలా క్రీమ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. క్రీమ్ని ఇలా నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించామంటే కనుక అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాలి, లేదంటే మగ్గం వర్క్ చేయించాలి. ఇలా కాదు కొంచెం డిఫరెంట్గా చూపిద్దాము ఈ బ్లౌజ్ని అని చెప్పి నేను ఏం చేశానంటే ఇలాగ వర్క్ అయితే చేయించి ఇలాగ కాలర్ నెక్స్ అయితే పెట్టించాను అనమాట పాపకి. అండ్ హ్యాండ్స్కి కూడా బుట్ట చేతులు పెట్టించేసి ఇలాగ చిన్న వర్క్ అయితే బార్డర్లో ఇచ్చేసాము. నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏం చేశానంటే ఫుల్గా వర్క్ ఉన్నదైతే ఫుల్గా డిజైన్ ఉన్న లంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ కాబట్టి పిల్లలు డే అంతా క్యారీ చేయొచ్చు. అండ్ ఇలా వచ్చేటప్పటికి ఏంటి అంటే గ్రీన్, ఎల్లో, పింక్ ఇలా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ బ్లౌజెస్ అయితే మనం దీని మీద మ్యాచ్ చేయొచ్చు మన దగ్గర ఉన్నప్పుడు. నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ బ్లౌజ్ ఉంది, నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు ఇందులో ఈ వీడియోలోనే ఎలాంటి బ్లౌజ్ డిజైన్ చేశాను అని. సో గ్రీన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఈసారి పింక్ కలర్ బ్లౌజ్కి అయితే వెళ్ళాను. మనం పరికిణీ జాకెట్లు కుట్టించినప్పుడు ఏం చేస్తామంటే బుట్ట చేతులు పెట్టించేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించి ఇలా ఉంటాయి. ఇలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర. ఈసారి ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ టచ్తో వెళ్దామని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇలాగ షార్ట్ బ్లౌజ్. వెనకాల వచ్చేసేటప్పటికి హుక్స్ ఎలా వస్తాయి అంటే ఇలా మనం పెట్టుకోవాలి. మనం చూసినట్టయితే కనుక ఇక్కడ హుక్స్ ఉంటాయి, దీనికి అటాచ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి వెనకాల ఎలాస్టిక్ ఇప్పించాము. ఈ వెనకాల ఎలాస్టిక్ ఉండేటప్పటికి ఏమైందంటే పాపకి బాడీ స్ట్రెచ్ అవుతుంది. ఈ బ్లౌజ్కి వెళ్ళేటప్పటికి ఏంటి అంటే మనకి హ్యాండ్స్ రావు, ఇలా స్లీవ్లెస్ మోడల్లోనే వెళ్ళాలి మనం. ఇదైతే చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేది. మనం టెంపుల్ కలర్స్ చూస్తాం కదా, గ్రీన్, బ్లూ, రెడ్. సో అదే కాంబినేషన్లో ఏంటి అంటే మీ దగ్గర వార్డ్రోబ్స్లో ఉండే గ్రీన్ శారీస్ కానీ అమ్మల దగ్గర కానీ అమ్మమ్మల దగ్గర కానీ పాత శారీస్ ఉంటాయి కదా, ఇలా ప్లెయిన్ శారీస్. సో అలాంటి దాంతో అయితే నేను పాపకి స్టిచ్ చేయించాను ఇలా గ్రీన్ కలర్తో. ఇదైతే చాలా చిన్న బార్డర్ వస్తుంది కింద అండ్ ఇలాగ ప్లెయిన్ది. ఇలా ప్లెయిన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే అన్ని పాపకి వర్క్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఒక ప్లెయిన్ లంగా కూడా తీసుకోవాలనిపించింది. అందుకని నా దగ్గర ఉన్న శారీస్తో ఇలాగ గ్రీన్ కలర్ లంగా అయితే డిజైన్ చేశాను. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదంతా ప్లెయిన్ ఉంది కాబట్టి ఫుల్గా పైతాని బ్లౌజ్కి అయితే నేను వెళ్ళిపోయాను. దీని మీద ఫుల్ డిజైన్ ఉంది. సో నేను ఏ వర్క్ చేయించాల్సిన అవసరం లేదు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మీరు ఇది డిజైన్ చేయించుకోవచ్చు మీ పిల్లలకి. నెక్ వచ్చేసి చాలా సింపుల్ కట్ మోడల్ ఇలా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు, బార్డర్ అయితే కొంచెం లావు పెట్టించాను. అయితే డ్రెస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. మనకి గ్రీన్ కలర్ లంగా చాలా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మీరు రెడ్డే వాడాలని లేదు, బ్లూ, ఎల్లో ఇలా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఆ లంగా మీద మీరు ట్రై చేయొచ్చు. నా నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇది చాలా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను క్లాత్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే అన్ని పట్టు పరికిణీలు పైన లైనింగ్ క్లాత్ ఉండి ఇలా ఉంటున్నాయి. మనం 2-in-1 మోడల్లో సెలెక్ట్ చేసుకుందామని చెప్పి ఏం చేసామంటే ఫస్ట్ అయితే ఇలాంటి ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేసాము. దీనికైతే ఇక్కడ మంచిగా టాజల్స్ ఇచ్చేసాము. ఇలా ఫ్రాక్లో వేసుకోవచ్చు, లేదు అంటే బ్లౌజ్ వేసుకొని పట్టు పరికిణీలా కూడా దీన్ని వేసుకోవచ్చు అనమాట. ఇలా టాజల్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి రిచ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. పాపకి ఒకటి షార్ట్ అండ్ ఒకటి లాంగ్ పెట్టించాను. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్కి ఏంటి అంటే షోల్డర్స్ దగ్గర ఇలా కట్ మోడల్ అయితే ఇచ్చేసాము. బ్లౌజ్ వచ్చేసి ఇలా వీ నెక్ పెట్టించాను. ఓవరాల్గా ఫ్రాక్ అంతా సేమ్ క్లాత్ అయితే రన్ అవుతుంది. మనం బార్డర్ చూసుకుంటే కనుక ఇలాగా పెద్ద బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్లో. సో అందుకని ఏం చేశానంటే ఇలా గ్రీన్ కలర్ ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను, ప్లెయిన్ పట్టు గ్రీన్. దీని మీద ఏం చేశానంటే అదే కలర్ కాంబినేషన్తో లైట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేయించాను అనమాట. మీరు ఎప్పుడైనా థ్రెడ్ సెలెక్ట్ చేసేటప్పుడు మరీ డార్క్ కలర్ థ్రెడ్స్ అయితే సెలెక్ట్ చేయొద్దు, పిల్లలు చూడడానికి అసలు బాగోరు. చాలా సింపుల్ అండ్ క్లాసీ కలర్స్కి వెళ్ళారంటే కనుక బ్లౌజ్ కూడా మనకి హైలైట్ అవుతుంది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి సింపుల్గా బుట్ట చేతులు పెట్టించేసి కింద ఏ లంగా అయితే ఉందో అదే క్లాత్తో ఇక్కడైతే స్టిచెస్ వేయించాము, చిన్న చిన్న ఫ్రిల్స్ వేయించి.
అండ్ కమింగ్ టు ద నెక్ బార్డర్ ఏం చేసామంటే అదే కలర్, మనకి లంగా కలర్ ఏదైతే ఉందో అదే కలర్తో అయితే ఒక లైన్ ఆఫ్ బార్డర్ ఇప్పించేసాను. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది. కింద అయితే ఇలా కట్ మోడల్ పెట్టించాను బ్లౌజ్కి. ఇది వచ్చేసి నా నెక్స్ట్ కాంబినేషన్. ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్నామంటే క్లాత్ తీసుకునేటప్పుడే ఇలా పెద్ద బార్డర్ ఉన్న క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ లైట్ కలర్ వస్తుంది, అదే ఇక్కడ డార్క్ కలర్ వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే మనకి లైట్ అండ్ డార్క్ ఉన్నప్పుడు బ్లౌజ్లో కూడా నేను ఎలా డిజైన్ చేశానంటే బ్లౌజ్కి ఇక్కడ లైట్ కలర్ క్లాత్ రాబోతుంది కాబట్టి ఫ్రిల్స్తో ఇక్కడ డార్క్ కలర్ ప్లెయిన్ కలర్ తీసుకున్నాను అనమాట బాడీ పార్ట్కి. మనకి మొత్తం కనుక ఇదే ప్లెయిన్ క్లాత్ వేయించామంటే కనుక మీరు వర్క్ ఎక్కువ చేయించాల్సి వస్తుంది. మనకి కాస్ట్ పెరగకుండా తక్కువ అవ్వాలి కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఇలా కింద ఫ్రిల్స్ యాడ్ చేయించండి అదే ఉన్న లంగా క్లాత్తో. అండ్ పైన బాడీ తక్కువ మిగులుతుంది కాబట్టి మీరు ఇక్కడైతే నేను జర్దోసి స్ప్రింగ్తో అయితే ఇలాగ హార్స్ స్టిచ్ చేయించాను. మీరు ఇలాగ రేట్ ఎక్కువ అవుతుంది, బడ్జెట్ క్రాస్ అవుతుంది అనుకుంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి కూడా వెళ్ళొచ్చు. ఇలాగా ఒక హార్స్ అయితే స్టిచ్ చేయించి ఫ్రిల్స్ వేయించాను. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్, ఇక్కడ కూడా ఫ్రిల్స్ వచ్చేసాయి అనమాట పాపకి. ఓవరాల్గా మనం కాంబినేషన్స్ చూస్తే కనుక ఇప్పటి వరకు ఏది కూడా సేమ్ కాంబినేషన్లో లేదు. పైన బ్లౌజ్ అండ్ లంగా చూసుకుంటే కొన్ని సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ మోడల్స్ వేరు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం పిల్లలకి కుట్టించామంటే కనుక పిల్లలు కూడా ఎప్పుడు కనిపించేటట్టు కాకుండా చాలా యూనిక్ లుక్తో ఉంటారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి అట్రాక్షన్ అయితే వాళ్ళ వైపు ఉంటుంది. నా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా పేస్టల్ గ్రీన్ కలర్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ప్లెయిన్ గ్రీన్ తీసుకోకుండా ఇలా వర్క్ ఉన్నదైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం మళ్ళీ సెపరేట్గా వర్క్ ఏం చేయించక్కర్లేకుండా ఇలా ఒక వర్క్ ఉన్న బ్లౌజ్ లంగా అయితే స్టిచ్ చేయించాము. దీనికి టిప్ ఏంటి అంటే మనం జనరల్గా పొడుగైనప్పుడు లంగా కుట్లు కనిపించకుండా టైలర్ని లోపల వేయమంటాం అనమాట. ఈ లంగా పొడుగున్నా కూడా మేము ఏం చేసామంటే టైలర్కి చెప్పి ఇట్లా ఫ్రంట్ వేయించాను. సో దట్ ఏంటంటే 2 స్టెప్స్ లంగా లాగా కనిపిస్తుంది కనిపించినప్పుడు. కానీ యాక్చువల్గా ఇది హైట్ పార్ట్ అనమాట. మనం విప్పుకుంటే ఇంకొంచెం హైట్ అయితే పెరుగుతుంది. మీరు కావాలనుకుంటే ఈ మోడల్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీని మీదకి వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్. సో దీని మీదకి బ్లౌజ్ కూడా అలానే డిజైన్ చేశాను. ఇది గ్రీన్ కాబట్టి దీనికి గ్రీన్కి అయితే పింక్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్లో సెట్ అవుతుందని పింక్ కలర్ బ్లౌజ్కి అయితే మనం వెళ్ళిపోయాము. ఇదైతే చాలా సింపుల్ డిజైన్లో వెళ్ళాము. జస్ట్ ఇట్లాగా నెక్ అయితే ఇలా వీకట్ ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు విత్ బార్డర్ అండ్ కింద వచ్చేసి ఫ్రిల్స్. మీకు నచ్చితే కనుక ఒక కమెంట్ కూడా డ్రాప్ చేయండి. మీ కమెంట్స్, లైక్స్ అన్నీ నాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తున్నాయి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.